Today is start the with infinite series. Already completed to the sequences. Okay, complete అయింది కదా మా సీక్వెన్సెస్. అయింది సార్. మరి ఈరోజు మనం ఇన్ఫినిట్ సిరీస్ మరి వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఇన్ఫినిట్ సిరీస్? లెట్ set of un is equal to the set of u1 comma u2 comma u3 and so on un is a sequence, then summation of n is equal to 1 to n or 1 to infinitive un or summation un is equal to u1 plus u2 plus u3 plus and so on. Un is called a series. That is the definition of infinite series. Infinite అన్నప్పుడు మనము up to n is equal to 1 to infinitive un or దాన్నే summation un is equal to u1 plus u2 plus u3 and so on. Un is called a series. Note వచ్చేసి the sum of sequence is called a series అంటాం. The sum of sequence అంటే ఏమి? u1 అనేది సీక్వెన్స్, u2 సీక్వెన్స్ అట్లా. కాబట్టి సమ్ ఆఫ్ ది సీక్వెన్స్ అంటే u1 ప్లస్ u2 ప్లస్ u3 అండ్ సో ఆన్. కాబట్టి ద సమ్ ఆఫ్ ది సీక్వెన్స్ ఈజ్ కాల్డ్ ఏ సిరీస్. సమ్ టైమ్స్ ఇట్ బిగిన్ విత్ 0 టర్మ్స్. కాబట్టి దట్ ఈస్ సమ్మేషన్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ un ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ ఆఫ్ un ఈజ్ ఈక్వల్ టు u0 ప్లస్ u1 ప్లస్ u2 ప్లస్ u3 ప్లస్ అండ్ సో ఆన్ un. Note, if un greater than or equal to 0 for all n belongs to z plus, then summation un is called non-negative series. Non-negative means positive series అని అర్థం. కాబట్టి ఇక్కడ must be un greater than or equal to 0. That is un must be greater than or equal to 0 means positive series అనే అర్థం. Let k is a constant, then summation k is called constant series. The summation k is called constant series. It is always divergent. ఎందుకంటే అందులో k ప్లస్ ఇన్ఫినిటీ అప్లై చేస్తే ఇన్ఫినిటీ వస్తుంది కాబట్టి దట్ ఈస్ కాల్డ్ డైవర్జెంట్ సిరీస్. మెథడ్ ఆఫ్ కన్వర్జెంట్ ఆర్ డైవర్జెంట్. మరి let n tends to infinity un must be is not equal to 0, then summation un is divergent. It is not applicable for convergent. It is divergent. For example, summation 1 plus 1 by n whole power n, this is in the form of summation un. But limit n tends to infinity un is equal to limit n tends to infinity మరి 1 plus 1 by n whole power n is equal to 1 plus 1 by infinitive whole to the power of n. మరి 1 plus 1 by infinity is 0. 1 plus 0 whole power n, 1 power n is equal to, మరి 1 must be is not equal to 0. కాబట్టి summation un is divergent. ఎందుకంటే un ఇక్కడ లిమిట్ n tends to infinity అప్లై చేసినప్పుడు un must be is not equal to 0 అన్నాడు. దట్ ఈస్ కాల్డ్ un is కాల్డ్ డైవర్జెంట్ సిరీస్ అంటాడు. కాబట్టి దానికి ఎగ్జాంపుల్గా ఇది. నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్ సమ్మేషన్ n, దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సమ్మేషన్ un. మరి లిమిట్ n tends to infinity సమ్మేషన్ లిమిట్ n tends to infinity un is equal to లిమిట్ n tends to infinity un అంటే ఏమి ఇక్కడ n. కాబట్టి n ప్లస్ లో ఇన్ఫినిటివ్ అప్లై చేస్తే ఇన్ఫినిటివ్. కాబట్టి ఇన్ఫినిటివ్ మస్ట్ బి ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. దెన్ సమ్మేషన్ un ఈజ్ డైవర్జెంట్. నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్ సమ్మేషన్ n by n plus 1. లెట్ un ఈజ్ ఈక్వల్ టు n by n plus 1 అని. దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సమ్మేషన్ un. కాబట్టి లిమిట్ n tends to infinity un is equal to limit n tends to infinity un is n by n plus 1 is equal to limit n tends to infinity
n డివైడెడ్ బై న్యూమరేటర్లో మరి n కామన్ తీసుకుంటే n ఇంటూ 1 ప్లస్ 1 బై n n గెట్స్ క్యాన్సిల్డ్ మళ్ళీ ఈజ్ ఈక్వల్ టు 1 బై 1 ప్లస్ 1 బై n ప్లస్లో ఇన్ఫినిటీ అప్లై చేస్తాం ఈజ్ ఈక్వల్ టు 1 బై 1 ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు 1 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. మరి ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అయినప్పుడు సమ్మేషన్ un ఈజ్ డైవర్జెంట్. కాబట్టి ఈ ఇన్ఫినిట్ సిరీస్ యొక్క డెఫినేషను, మరి డెఫినేషన్కి మనం ఎగ్జాంపుల్స్ ప్రాబ్లమ్స్ కూడా చేసినాం. అర్థమైందా? హలో మా హేమావతి, జకీర్ హుసేన్. ఓకే ఓకే. కాబట్టి డైవర్జెంట్ది ఎలా అనేది మనము ఈ ఇన్ఫినిట్ సిరీస్లో, మరి ఇన్ఫినిట్ సిరీస్ అంటే ఏమి, మరి అందులో కన్వర్జెంట్ ఏమి, డైవర్జెంట్ ఏమి అనేది ఇప్పుడు డైవర్జెంట్ ఎగ్జాంపుల్స్ చెప్పినాం మనం. నెక్స్ట్ మరి మెథడ్ 2, సమ్మేషన్ un is equal to u1 plus u2 plus u3 plus and so on un plus and so on. మరి let sn is equal to u1 plus u2 plus u3 plus dash dash plus un plus dash dash. If limit n tends to infinity, sn is equal to l. Then summation sequence sn and summation un are convergent to l. Convergent to l. అప్పుడు ఎప్పుడు కన్వర్జెంట్ అయితే ఎల్ దగ్గర కన్వర్జెంట్ అవుతుంది అన్నాడు. మరి ఇఫ్ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటివ్ sn ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటివ్, దెన్ సీక్వెన్స్ sn అండ్ సమ్మేషన్ un ఆర్ డైవర్జెంట్ అన్నాడు. కాబట్టి దీనిపైన మనకి ఒక ప్రాబ్లం చూస్తాం. మళ్ళీ షో దట్ సమ్మేషన్ n ఈజ్ ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటివ్ 1 పవర్ 1 బై 2 పవర్ n 1 బై 2 పవర్ n ఈజ్ కన్వర్జెంట్ టు 2 అన్నాడు. ఈజ్ కన్వర్జెంట్ టు 2. మరి 2 అనేది మనకి రావాలా, 2 అనేది మనకి అక్కడ కన్వర్జెంట్ అవుతుంది అంటాడు. మరి చూడండి చూద్దాం. సమ్మేషన్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటివ్ 1 బై 2 పవర్ n ఈజ్ ఈక్వల్ టు, మరి n ఈజ్ ఈక్వల్ టు 0 పెడితే 1 బై 2 పవర్ 0, n ఈజ్ ఈక్వల్ టు 1 అప్లై చేస్తే ప్లస్ 1 బై 2 పవర్ 1 ప్లస్ n ఈజ్ ఈక్వల్ టు 2 1 బై 2 స్క్వేర్ ప్లస్ n ఈజ్ ఈక్వల్ టు 3 1 బై 2 క్యూబ్డ్ ప్లస్ అండ్ సో ఆన్. మరి n తీసుకుంటే 1 బై 2 పవర్ n. మరి లెట్ sn ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 1 బై 2 పవర్ 0 1 అవుతుంది. 1 ప్లస్ 1 బై 2 ప్లస్ 1 బై 2 స్క్వేర్ ప్లస్ 1 బై 2 క్యూబ్డ్ ప్లస్ అండ్ సో ఆన్ 1 బై 2 టు ద పవర్ ఆఫ్ n. దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ జెమెట్రిక్ సిరీస్. దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ జెమెట్రిక్ సిరీస్. మరి దట్ ఈజ్ జెమెట్రిక్ సిరీస్ ఈజ్ దట్ ఈజ్ 1 ప్లస్ x స్క్వేర్ ప్లస్ x cubed plus dash dash x power n is equal to 1 minus r to the power of n by 1 minus r. ఇది మనకి జెమెట్రిక్ సిరీస్ లో ఫార్ములా 1 minus r to the power of n divided by 1 minus r. ఇక్కడ మరి is equal to 1 minus r అంటే ఏమి 1 by 2 అని. కాబట్టి 1 minus 1 by 2 whole power n divided by 1 minus 1 by 2 is equal to 1 minus 1 by 2 power n by 1 by 2. మరి 2 into 1 minus 1 by 2 power n. దీనికి లిమిట్ అప్లై చేస్తే లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటివ్, మరి sn is equal to లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటివ్ 2 into 1 minus 1 by 2 power n. మరి n టెన్స్ టు ఇన్ఫినిటివ్ అప్లై చేస్తే 2 into 1 minus 1 by 2 power ఇన్ఫినిటివ్. మరి 2 into 1 minus 1 by 2 power infinity is infinity, 1 by infinity is 0. So 2 into 1 minus 0 is 1, 2 into 1 is 2. So therefore Sn is convergent to 2. That is the 5 మార్కులకి ఇది ఇంపార్టెంట్, 5 మార్క్స్ కి ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఓకే, అర్థమైందా? ఈ యొక్క జెమెట్రిక్ సిరీస్ లో మరి ఫార్ములా 1 minus r to the power of n divided by 1 minus r ఆ ఫార్ములాలో అప్లై చేస్తాం. అర్థమైందా? r అంటే r అంటే సెకండ్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్ అని, నెక్స్ట్ r అంటే థర్డ్ టర్మ్ బై సెకండ్ టర్మ్ అని, నెక్స్ట్ ఫోర్త్ టర్మ్ బై థర్డ్ టర్మ్ అని, అట్లా తీసుకుంటే r వాల్యూ సేమ్ రావాలా. ఓకేనా? కాబట్టి ఫార్ములా వచ్చేసి 1 minus r power n by 1 minus r. అందులో r is equal to 1 by 2 అప్లై చేస్తే మనకి
ఇది వస్తుంది. దీని లిమిట్ అప్లై చేస్తే లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ Sn ఈజ్ ఈక్వల్ టు లిమిట్ మరి 2 into 1 minus 1 by 2 power n is equal to 2 into 1 minus 1 by 2 power infinitive is infinitive. 1 by infinitive. 1 by infinitive is 0. Okay, 2. Okay, therefore Sn is convergent to 2. Next one, student. Show that the series summation of 1 by 3 to the power of n minus 1 is convergent. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏదని ఇవ్వచ్చు, కానీ మెథడ్ ఆఫ్ ప్రొసీజర్ అనేది మనము ఐడియా ఉండాలి. ఒకటి గివెన్ సమ్మేషన్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1 టు ఇన్ఫినిటివ్ మరి 3 టు ద పవర్ ఆఫ్ n మైనస్ 1. కాబట్టి సమ్మేషన్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1 టు ఇన్ఫినిటివ్ 1 by 3 పవర్ n మైనస్ 1 ఈజ్ n ఈజ్ ఈక్వల్ టు 1 పెట్టండి. 1 by 3 power 1 minus 1, 0. 3 power 0 plus n is equal to 2. 1 by 3 power 2 minus 1 plus n is equal to 3. 1 by 3 power 3 minus 1 plus n is equal to 4. 1 by 3 to the power of 3 power 4 minus 1 and plus and so on. మరి తీసుకుంటే Sn is equal to 1 by 3 power 0 అంటే 1 plus 1 by 3 power 1 plus 1 by 3 square plus 1 by 3 cubed plus and so on 1 by 3 to the power of n. But this is in the form of geometric series. This is in the form of geometric series. మరి geometric series యొక్క ఫామ్ ఎలా ఉంటుంది అంటే that is 1 plus x square plus x cubed and so on plus x to the power of n is equal to 1 minus x power n by 1 minus x. ఇందులో చూడండి ఇక్కడ x అంటే ఏమి 1/3 అని, కాబట్టి 1/3 తీసుకుంటే ఇక్కడ 1 minus 1/3 whole power n by 1 minus 1/3 అంటే 1 minus 1/3 power n divided by 1 minus 1/3 is 2/3 మరి is equal to 3 divided by 2 into 1 minus 1/3 power n. Therefore limit n tends to infinity Sn is equal to మరి Sn వచ్చేసి టోటల్గా ఇది వచ్చింది కాబట్టి లిమిట్ n tends to infinity 3/2 into 1 minus 1/3 power n. n చోట మరి ఇన్ఫినిటివ్ అప్లై చేస్తే 3/2 into 1 minus 1/3 power infinitive. కాబట్టి ఇది 1/3 power infinitive is 1 by infinitive. 1 by infinitive is 0. కాబట్టి 3/2 into 1 minus 0 is 3/2. మరి therefore Sn is convergent to 3/2. ఇది మరి ఇలాంటి ప్రాబ్లం మనకి 5 మార్కులకి ఒక ప్రాబ్లం ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ పి సిరీస్ టెస్ట్ అని ఒకటి ఉంది. పి సిరీస్ అంటే ఆ పి సిరీస్ టెస్ట్ ఎలా ఉంటుందంటే ద సిరీస్ సమ్మేషన్ ఆఫ్ 1 by n పవర్ p ఈజ్ ఈక్వల్ టు 1 by 1 పవర్ p ప్లస్ 1 by 2 పవర్ p అంటే n ఈజ్ ఈక్వల్ టు 1 పెడితే 1 పవర్ 1 by p అవుతుంది. n ఈజ్ ఈక్వల్ టు 2 1 by 2 power p plus n is equal to 3 1 by 3 power p plus and so on 1 by n power p. మరి the first one summation of 1 by n power p is convergent if p greater than 1. ఎప్పుడు ఈ 1 by n power p అనేది ఎప్పుడు కన్వర్జెంట్ అవుతుందంటే p అనేది గ్రేటర్ దాన్ 1 ఉన్నప్పుడు, అంటే 1 కన్నా ఎక్కువ ఉంటే 2 కానీ 3 కానీ 4 కానీ వచ్చిందంటే అది కన్వర్జెంట్. మరి అదే విధంగా సెకండ్ వన్ సమ్మేషన్ ఆఫ్ 1 by n పవర్ p ఈజ్ డైవర్జెంట్ ఇఫ్ p లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. ఈ రెండు కండిషన్స్ మనకు బాగా గుర్తుండాలి. p గ్రేటర్ దాన్ 1 ఉన్నప్పుడు కండిషను మనకి సమ్మేషన్ ఆఫ్ 1 by n పవర్ p ఈజ్ కన్వర్జెంట్ అని, p లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అయినప్పుడు సమ్మేషన్ ఆఫ్ 1 by n పవర్ p ఈజ్ డైవర్జెంట్. కాబట్టి దీనికి ఎగ్జాంపుల్ ఏది డైవర్జెంట్ ఏది కన్వర్జెంట్ అనేది మరి పి టెస్ట్ ద్వారా మనకి తెలుస్తుంది. పి టెస్ట్ అంటేనే మనకి సమ్మేషన్ ఆఫ్ 1 by n పవర్ p ఫామ్ లో ఉంటుంది. సమ్మేషన్ 1 by n పవర్ p n పవర్ p ఫామ్ లో ఉన్నప్పుడు ఎలా డైవర్జెంట్ అవుతుంది ఎలా కన్వర్జెంట్ అవుతుంది అనేది ఈ కండిషన్స్ మనకి చూడండి. సమ్మేషన్ ఆఫ్ 1 by n స్క్వేర్ మరి ఇది బై పి సిరీస్ టెస్ట్ అవుతుంది. అంటే 1 by n పవర్ p అంటే అక్కడ p ఈజ్ ఈక్వల్ టు ఎంత
2 అని. కాబట్టి కంపేరింగ్ ఇట్ విత్ సమ్మేషన్ ఆఫ్ 1 by n power p is equal to 2. 2 must be greater than 1. కాబట్టి therefore summation 1 by n power n square is కన్వర్జెంట్ అనేది మనం డిసైడ్ చేస్తాం. ఎలా కన్వర్జెంట్ అయిందంటే ఆ యొక్క పీని బట్టి మనము మరి కన్వర్జెంట్ అయిందని చెప్తున్నాం. నెక్స్ట్ సమ్మేషన్ ఆఫ్ 1 by root n. రూట్ n అని ఏం రాయొచ్చు? n power 1/2. కాబట్టి సమ్మేషన్ 1 by n power 1/2 బై p సిరీస్ టెస్ట్ అంటాం. కాబట్టి కంపేరింగ్ విత్ సమ్మేషన్ ఆఫ్ 1 by n power p, మరి p ఈజ్ ఈక్వల్ టు ఏమి? 1/2. 1/2 ఏమవుతుంది? మస్ట్ బి లెస్ దాన్ 1 కాబట్టి ఏమవుతుంది? లెస్ దాన్ అయినప్పుడు డైవర్జెంట్ అవుతుంది. కాబట్టి దేర్ ఫోర్ సమ్మేషన్ ఆఫ్ 1 by n power దేర్ ఫోర్ సమ్మేషన్ ఆఫ్ 1 by root n ఈజ్ డైవర్జెంట్. మరి ఏది డైవర్జెంట్, ఏది కన్వర్జెంట్ అనేది మనకి ఈ ఫార్ములా పి టెస్ట్ అంటేనే గుర్తుండాలి. ఎప్పుడు కన్వర్జెంట్ అవుతుంది? పి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అయినప్పుడు మరి కన్వర్జెంట్ అవుతుంది. పి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అయినప్పుడు మరి డైవర్జెంట్ అవుతుంది అనేది ఈ పి టెస్ట్ ద్వారా మనకి ఐడియా ఉండాలి. అర్థమైందా? హలో, అర్థమైంది సార్. సమ్మేషన్ ఆఫ్ 1 by n అన్నాడు. సమ్మేషన్ ఆఫ్ 1 by n అంటే మనకి మామూలు ఫామ్ ఏమి? పి టెస్ట్ ఫాము 1 by n power p. అంటే అక్కడ p ఏముంది? 1 ఉన్నట్ల. బట్ బై p సిరీస్ టెస్ట్ మరి కంపేరింగ్ సమ్మేషన్ ఆఫ్ 1 power n power p, ఒక p ఈజ్ ఈక్వల్ టు ఏమి? 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అన్నాడు. కాబట్టి డైవర్జెంట్. దేర్ ఫోర్ సమ్మేషన్ ఆఫ్ 1 by n ఈజ్ డైవర్జెంట్. నెక్స్ట్ కంపారిజన్ టెస్ట్. ఇప్పుడు మనం పి టెస్ట్ చేసినాము, అయిపోయింది. పి టెస్ట్ నుంచి మనము పి గ్రేటర్ దాన్ 1 ఉన్నప్పుడు మరి సమ్మేషన్ ఆఫ్ 1 by n power p కన్వర్జెంట్ అని, మరి పి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 కండిషన్ ఉన్నప్పుడు మరి సమ్మేషన్ 1 by n power p ఈజ్ డైవర్జెంట్ అని క్లియర్ గా మనకి దానిపైన ఎగ్జాంపుల్ చేసినాం. నెక్స్ట్ మెథడ్ ఆఫ్ కంపారిజన్ టెస్ట్. కంపారిజన్ టెస్ట్ మీన్స్ ఇఫ్ summation un, summation vn are two series of non-negative terms. Non-negative terms means positive terms ani, such that un must be greater than or equal to vn. Un must be greater than or equal to vn for all n belongs to z plus. That is number one. Summation vn is convergent. Summation vn is convergent. Then automatically summation un is also convergent. Second point, summation vn is convergent, then summation vn is also convergent. ఇక్కడ మరి vn అయినప్పుడు ఆటోమేటికలీ un కన్వర్జెంట్ అవుతుంది. మరి un అనేది కన్వర్జెంట్ అయినప్పుడు ఆటోమేటికలీ vn ఈజ్ ఆల్సో కన్వర్జెంట్ అవుతుంది అనేది ఈ యొక్క కంపారిజన్ టెస్ట్ నుంచి మనకి తెలుస్తుంది. మరి అదేవిధంగా లిమిట్ ఆఫ్ కంపారిజన్ టెస్ట్ అన్నాడు. లిమిట్ అప్లై చేసినప్పుడు ఎలా ఉంటుంది? కాబట్టి ఇఫ్ సమ్మేషన్ un కమా సమ్మేషన్ vn ఆర్ టూ సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ సచ్ దట్ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ un by vn is not equal to 0, then summation un, summation vn are convergent or divergent together అన్నాడు. కాబట్టి ఫస్ట్ ఈ కండిషన్ మనం చెక్ చేసుకోవాలి. తర్వాత ఏది కన్వర్జెంట్ ఏది డైవర్జెంట్ అనేది మనం చెప్పడానికి వీలవుతుంది. కాబట్టి లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ un by vn. un అంటే ఏమి, vn అంటే ఏమి, వాటిని un by vn కి లిమిట్ అప్లై చేస్తే మరి ఇస్ నాట్ ఈక్వల్ టు 0 అయితే దెన్ సమ్మేషన్ vn, సమ్మేషన్ un ఆర్ కన్వర్జెంట్ ఆర్ డైవర్జెంట్ టుగెదర్. మరి దట్ ఈస్ ఇఫ్ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ un by vn is equal to 0 and summation vn is convergent, then summation un is also convergent is equal to 0 అయిందనుకో ఆటోమేటికలీ కన్వర్జెంట్ అవుతుంది. ఏమవుతాయి? vn కన్వర్జెంట్ అవుతుంది, మరి డైవర్జెంట్ అనేది కూడా కన్వర్జెంట్ అవుతుంది. నెక్స్ట్ దట్ ఈస్ ద మరి ఒక ప్రాబ్లం చూద్దాం. టెస్ట్ ఫర్ ద కన్వర్జెన్స్ ఆఫ్ summation n is equal to 0 to infinity
1 by 2 power n plus 3 power n. మరి ఇలాంటి ప్రాబ్లం ఒకటి 5 మార్కులకి ఇస్తారు చూడండి. టెస్ట్ ఫర్ ది కన్వర్జెన్స్ ఆఫ్ సమ్మేషన్ n is equal to 0 to infinity 1 by 2 power n plus 3 power n. మరి గివెన్ సమ్మేషన్ n is equal to 0 to infinity 1 by 2 power n plus 3 power n. Let Vn is equal to un. Let un is equal to 1 by 2 power n plus 3 power n. ఇందులో మనం 3 పవర్ n కామన్ తీసుకుంటే 1 బై డినామినేటర్లో 3 పవర్ n కామన్ తీసుకుంటే మరి 1 ప్లస్ 2 బై 3 హోల్ పవర్ n అవుతుంది. మరి ఈజ్ ఈక్వల్ టు విఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏమి అంటే ఈ 1 బై 3 పవర్ n అనేది తీసుకుంటాం. 1 బై 3 పవర్ కామన్ గా ఏమైతే తీసుకున్నామో అది మనకి విఎన్ అవుతుంది. లెట్ విఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 బై 3 టు ద పవర్ ఆఫ్ n. కాబట్టి దేర్ ఫోర్ ఫార్ములా ఏమి లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ un బై విఎన్. మరి లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ మరి un ఈజ్ 1 బై 3 పవర్ n ఇంటూ 1 ప్లస్ 2 బై 3 హోల్ పవర్ n డివైడెడ్ బై 1 బై 3 పవర్ n ఈజ్ ఈక్వల్ టు లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1 బై 3 పవర్ n ఇంటూ 1 ప్లస్ 2 బై 3 హోల్ పవర్ n ఇంటూ 3 పవర్ n బై 1 అంటే 3 పవర్ n గెట్స్ క్యాన్సిల్డ్. మరి లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1 బై 2 బై 3 హోల్ పవర్ n ప్లస్ 1. మరి ఇందులో మరి n టెన్స్ టు ఇన్ఫినిటీ అప్లై చేస్తే మరి 1 బై 2 బై 3 హోల్ పవర్ ఇన్ఫినిటీ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1 బై మరి 2 బై 1 పవర్ ఇన్ఫినిటీ ఈజ్ ఏమవుతుంది ఇన్ఫినిటీనే. అది డినామినేటర్లో ఏమన్నా ఉన్ని మరి పవర్లో ఇన్ఫినిటీ ఉందంటే టోటలీ టర్మ్ ఈజ్ ఇన్ఫినిటీ. మరి 1 బై ఇన్ఫినిటీ ప్లస్ 1 ఈజ్ 1 బై ఇన్ఫినిటీ. మరి 1 బై ఇన్ఫినిటీ ఈజ్ 0. మరి 0 అంటే ఏమన్నాం therefore summation of n is equal to 0 to infinity vn is equal to 1 by 3 power n. కాబట్టి అందులో n is equal to 0 1 by 3 power 0 n is equal to 1 అంటే 1 by 3 power n is equal to 2 is 1 by 3 square plus and so on plus 1 by 3 power n అంటే 1 plus 1 by 3 plus 1 by 3 square plus 1 by 3 cubed plus 1 by 3 power n. ఇట్ ఈస్ కన్వర్జెంట్ అంటాం. ఎందుకు ఆల్రెడీ మనం ముందు చేసినాం అప్పుడు. కాబట్టి summation of vn is convergent, then automatically summation vn is also convergent. But totally convergent series. ఇది ప్రాబ్లం. మరి ఇలాంటి ప్రాబ్లం మనకు వాడు ఇవ్వవచ్చు. కాబట్టి నెక్స్ట్ టెస్ట్ ఫర్ ది కన్వర్జెన్స్ ఆఫ్ సమ్మేషన్ n is equal to 1 to infinity 2n minus 1 divided by n into n plus 1 into n plus 2. Given summation of n is equal to 1 to infinity 2n minus 1 by n into n plus 1 into n plus 2. Let un is equal to 2n minus 1 by n into n plus 1 into n plus 2. మరి న్యూమరేటర్ డినామినేటర్ లో n కామన్ తీసుకుంటాం. మరి is equal to n into 2 minus 1 by n డివైడెడ్ బై ఇందులో మూడింటిలో కూడా n కామన్ తీసుకుంటే n క్యూబ్డ్ ఇంటూ 1 ఇంటూ 1 ప్లస్ 1 బై n 1 ప్లస్ 2 బై n. n క్యూబ్డ్ అంటే అక్కడ n గెట్స్ క్యాన్సిల్. 2 మైనస్ 1 బై n డివైడెడ్ బై n స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ 1 బై n 1 ప్లస్ 2 బై n. లెట్ vn ఈజ్ ఈక్వల్ టు 1 బై n స్క్వేర్. ఏదైతే కామన్ గా తీసుకున్నామో అదే మనము vn గా తీసుకుంటాం. కాబట్టి let vn is equal to 1 by n square. మరి limit n tends to infinity un by vn is equal to limit n tends to infinity un is 2 minus 1 by n divided by n square into 1 plus 1 by n into 1 plus 2 by n whole divided by vn is 1 by n square. మరి అక్కడ n square gets cancelled. Limit n tends to infinity 2 minus 1 by n by 1 plus 1 by n 1 plus 2 by n. మరి ఇందులో n tends to infinity అప్లై చేస్తే మరి 2 మైనస్ 1 బై ఇన్ఫినిటీ డివైడెడ్ బై 1 ప్లస్ 1 బై ఇన్ఫినిటీ ప్లస్ ఇంటూ 1 ప్లస్ 2 బై ఇన్ఫినిటీ చేస్తే 2 మైనస్ 0 డివైడెడ్ బై 1 ప్లస్ 0 ఇంటూ 1 ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు
2 by 1 into 1 is equal to 2. 2 must be is not equal to 0. 2 is not equal to 0 అయిందంటే ఏమి ఇప్పుడు సమ్మేషన్ ఆఫ్ విఎన్ ఈజ్ ఈక్వల్ టు అది కూడా చెక్ చేస్తాం సమ్మేషన్ 1 by n స్క్వేర్ 1 by n స్క్వేర్ అంటే ఇక్కడ పీ టెస్ట్ ద్వారా ఏమి పీ సిరీస్ టెస్ట్ కంపారిజన్ విత్ 1 సమ్మేషన్ 1 by n పవర్ పీ పీ అంటే ఏమి 2 మస్ట్ బి గ్రేటర్ దాన్ 1 2 గ్రేటర్ దాన్ 1 అయినప్పుడు సమ్మేషన్ విఎన్ ఈజ్ కన్వర్జెంట్ బై లిమిట్ కంపారిజన్ టెస్ట్ సమ్మేషన్ యుఎన్ ఈజ్ ఆల్సో కన్వర్జెంట్. మరి పీ టెస్ట్ ద్వారా మనకి విఎన్ అనేది కన్వర్జెంట్ తేలింది కాబట్టి మరి ఆటోమేటికలీ బై లిమిట్ కంపారిజన్ టెస్ట్ ద్వారా నుంచి సమ్మేషన్ యుఎన్ ఈజ్ ఆల్సో కన్వర్జెంట్. దట్ ఈస్ ద మోస్ట్ వెరీ 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 ఇంపార్టెంట్. ఇది దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం 10 మార్క్స్. అర్థమైందా? హలో ఈ కంపారిజన్ టెస్ట్ పీ టెస్ట్ అనేది మనం బాగా జాగ్రత్తగా గుర్తుండాలా. ఎటువంటి ప్రాబ్లం ఇచ్చినా వాడు ఏ ప్రాబ్లం ఇచ్చినా కూడా మనం చేయవచ్చు. కాబట్టి ఆ పీ టెస్ట్ అనేది మనము విఎన్ లో కనుక్కుంటాం. మరి ఆటోమేటిక్ అది కన్వర్జెంట్ అయిందంటే యుఎన్ కూడా బై ది లిమిట్ కంపారిజన్ టెస్ట్ నుంచి యుఎన్ ఈజ్ ఆల్సో కన్వర్జెంట్ అవుతుంది. నెక్స్ట్ మరి టెస్ట్ ఫర్ ది కన్వర్జెంట్ ఆఫ్ 1 plus 4 by 5 plus 6 by 10 plus 8 by 17 plus dash plus 2 power n by n square plus 1. మరి given summation 2 n is equal to 1 to infinity 2 power n by n cubed plus 1. సపోజ్ మనము ఇందులో n is equal to 1 అప్లై చేస్తాం. 1 అప్లై చేస్తే 2 power 1 by 2 cubed 2 cubed 2 square 1 చేస్తే 2 power 1 by 1 cube plus 1 is 1 by 2 2 power n by n square plus 1 n square plus 1. ఓకే చూడండి, లెట్ యుఎన్ ఈజ్ ఈక్వల్ టు 2 power n by n స్క్వేర్ ప్లస్ 1 అని, మరి ఈజ్ ఈక్వల్ టు 2n డివైడెడ్ బై డినామినేటర్లో n స్క్వేర్ కామన్ తీసుకుంటే 1 plus 1 by n స్క్వేర్, మరి n క్యాన్సిల్ ఈజ్ ఈక్వల్ టు 2 by n ఇంటూ 1 plus 1 by n స్క్వేర్. మరి లెట్ విఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 by n, అటు 2 by n కాదు 1 by n, కామన్ ఏదో అదే తీసుకోవాలంటే మనము ఇంక వేరే తీసుకోకుండా ఏది కామన్ వస్తుందో అదే మనము 1 by n విఎన్ అనేది. కాబట్టి లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ యుఎన్ డివైడెడ్ బై విఎన్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ, మరి 2 by యుఎన్ అంటే 2 by n ఇంటూ 1 plus 1 by n స్క్వేర్ డివైడెడ్ బై 1 by n, n గెట్స్ క్యాన్సిల్డ్, మరి లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 2 by 1 plus 1 by n స్క్వేర్, మరి n టెన్స్ టు ఇన్ఫినిటీ అప్లై చేస్తే 2 by 1 plus 1 by infinity is 0. 2 by 1 plus 0 is 2 by 1 is equal to 2. 2 must be is not equal to 0. మరి summation of vn is equal to ఏమి? summation vn is equal to summation 1 by n. 1 by n by comparing with summation 1 by n power p, అంటే p is equal to ఏమని అక్కడ 1 అని, కాబట్టి p is equal to 1 must be less than or equal to 1. కాబట్టి that is the summation of vn is divergent. ఎందుకంటే p must be less than or equal to 1, less than 1 కానీ ఈక్వల్ 1 అయినా కూడా అది మనకి డైవర్జెంట్ డైవర్జెంట్ అవుతుంది. కాబట్టి బై లిమిట్ కంపారిజన్ టెస్ట్ సమ్మేషన్ యుఎన్ ఈజ్ ఆల్సో డైవర్జెంట్. కాబట్టి మనము యుఎన్ బై విఎన్ అనేది డిసైడ్ కాదు, విఎన్ బట్టి మరి అక్కడ యుఎన్ అనేది డిసైడ్ అవుతుంది. మరి విఎన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆ విఎన్ అనేది కూడా మనము బై ది పీ టెస్ట్ డిసైడ్ చేస్తుంది. కాబట్టి పీ టెస్ట్ అనేది మనకి అక్కడ చాలా ఇంపార్టెంట్. కాబట్టి పీ టెస్ట్ డైవర్జెంట్ అయితే ఆటోమేటికలీ యుఎన్ అనేది కూడా డైవర్జెంట్ అవుతుంది. మరి అక్కడ విఎన్ అనేది పీ టెస్ట్ లో కన్వర్జెంట్ అయింది అనుకో ఆటోమేటికలీ యుఎన్ అనేది కూడా కన్వర్జెంట్ అవుతుంది. కాబట్టి దిస్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ది మరి పీ టెస్ట్ అండ్ లిమిట్ కంపారిజన్ టెస్ట్. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవైనా మనం ఎన్నైనా చేయవచ్చు. చూడండి, టెస్ట్ ఫర్ ది
కన్వర్జెన్స్ ఆఫ్ n into n plus 1 divided by n plus 2, n plus 3, n plus 4. ఈ విధంగా ఇలాంటివి ఇచ్చినా కూడా మనం చూడండి, గివెన్ సమ్మేషన్ ఆఫ్ n is equal to 1 to infinity n into n plus 1 divided by n plus 2, n plus 3, n plus 4. Let un is equal to, ఇదంతా మనం un అనుకుంటాం, n into n plus 1 by n plus 2, n plus 3, n plus 4 అని. న్యూమరేటర్ లో n కామన్ తీసుకుంటే n స్క్వేర్ ఇంటూ 1 plus 1 by n. డినామినేటర్ లో కూడా మూడింట్లో n కామన్ తీసుకుంటే n క్యూబ్డ్ అంటే అప్పుడు 1 plus 2 by n, 1 plus 3 by n, 1 plus 4 by n. మరి ఇక్కడ n క్యూబ్డ్ అక్కడ n స్క్వేర్ క్యాన్సిల్ అవుతే మరి 1 plus 1 by n డివైడెడ్ బై n ఇంటూ 1 plus 2 by n, 1 plus 3 by n ఇంటూ 1 plus 4 by n. ఇది అప్పుడు లెట్ vn is equal to 1 by n. ఇది అర్థమైందా? లెట్ vn is equal to 1 by n అనేది. మరి లిమిట్ un తెలిసింది, vn తెలిసింది కాబట్టి మరి లిమిట్ అప్లై చేస్తే లిమిట్ n tends to infinity un by vn is equal to లిమిట్ n tends to infinity మరి un is 1 plus 1 by n divided by n into 1 plus 2 by n into 1 plus 3 by n into 1 plus 4 by n into n by 1. n gets cancelled మరి is equal to లిమిట్ n tends to infinity 1 plus 1 by n divided by 1 plus 2 by n into 1 plus 3 by n into 1 plus 4 by n. అందులో n బదులు ఇన్ఫినిటీ అప్లై చేస్తే 1 plus 1 by infinity divided by 1 plus 2 by infinity into 1 plus 3 by infinity into 1 plus 4 by infinity. కాబట్టి 1 by 1 into 1 into 1 is 1 by 1 is equal to 1. 1 must be is not equal to 0. ఇది అక్కడ వరకే కండిషన్. నెక్స్ట్ అంటే is not equal to 0 రావాలి, is equal to 0 రాకూడదు. ఇక్కడ కండిషన్ is not equal to 0. నెక్స్ట్ ఆఫ్టర్ మనము vn చెక్ చేయాలి. ఇప్పుడు vn ఏమి మరి కంపారిజన్ టెస్ట్ లో మనము చెక్ చేయాలి. ఇది p టెస్ట్ లో మరి సమ్మేషన్ ఆఫ్ vn is equal to సమ్మేషన్ ఆఫ్ 1 by n. మరి ఇక్కడే తెలిసిపోతుంది సమ్మేషన్ ఆఫ్ 1 by n అంటే మరి కంపారిజన్ టెస్ట్ ని మరి కంపేరింగ్ ద p టెస్ట్ చేస్తే n పవర్ p అంటే ఇక్కడ p is equal to 1 అని, p is equal to 1 అయినప్పుడు ఏమి 1 less than or equal to 1 కాబట్టి it is the vn is divergent by then by limit comparison test summation un is also divergent. అది కాబట్టి ఇక్కడ ఇది మనకి డైవర్జెంట్ అవుతుంది. మరి నెక్స్ట్ టెస్ట్ ఫర్ ది కన్వర్జెన్స్ ఆఫ్, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇది కూడా ప్రాబ్లం చూడండి. సమ్మేషన్ n is equal to 1 to infinity root n plus 1 minus root n. Given summation of n is equal to 1 to infinity root n plus 1 minus root n. మరి let un is equal to root n plus 1 minus root n for all n belongs to z plus. మరి multiplied and divide with root n plus 1 plus root n చేస్తే un is equal to root n plus 1 minus root n into root n plus 1 plus root n divided by root n plus 1 plus root n. కాబట్టి un is equal to మరి a minus b into a plus b is a square minus b square కాబట్టి root n plus 1 whole square minus root n whole square divided by root n plus 1 root n is equal to మరి n plus 1 minus n divided by root n plus 1 root n is equal to 1 by root n plus 1 plus root n. మరి un is equal to ఏమి 1 by root n n plus 1 plus root n. అందులో root n కామన్ తీసుకుంటే 1 plus 1 by n n plus 1. ఓకే, root n కామన్ తీసుకుంటే root 1 plus 1 by n plus 1. కాబట్టి let vn is equal to ఏమి 1 by root n. మరి లిమిట్ n tends to infinity un by vn is equal to లిమిట్ n tends to infinity మరి un is 1 by root n into root of 1 plus 1 by n plus root 1 is 1 divided by 1 by root n. root n cancel మరి 1 by root 1 plus 1 by n plus 1 is equal to మరి ఇన్ఫినిటీ అప్లై చేస్తే 1 by root of 1 plus 1 by infinity plus 1. 1 by infinity is 0 కాబట్టి root 1 మరి 1 by 2 అవుతుంది. 1 by 2 must be is not equal to 0. That is the ఈ కండిషన్ ఓకే. నెక్స్ట్ ఏం చేయాలి, vn కనుక్కోవాలి. సమ్మేషన్ ఆఫ్ vn is equal to సమ్మేషన్ ఆఫ్ 1 by root n. vn అంటే 1 by root n is equal to summation
1 by n root n in n power 1 by 2. n power 1 by 2 comparison with 1 by n power p. మరి p is equal to 1 by 2 must be less than 1. మరి less than 1 అంటే ఏమి? డైవర్జెంట్. కాబట్టి సమ్మేషన్ vn is divergent by limit of comparison test. Summation un is also divergent. ఇది most very important 10 marks of the problem. ఓకే, అర్థమైందా? అర్థమైంది సార్. ఇవన్నీ నోట్స్ ప్రాక్టీస్ చేయండి, నోట్స్ రాసుకోండి అమ్మా. ఓకే సార్. ఓకేనా? ఓకే, టుడే ఇస్ క్లాస్ క్లోజ్.